హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అబ్బాయిలు లవ్లో ఫెయిల్ అవుతారు. బట్ లైఫ్ ఏదో ఆగిపోయినట్టు డ్రింక్ ఎడిక్ట్ అయిపోయో గడ్డాలు పెంచుకొని పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటారు. మీ పెయిన్లో హానెస్ట్ ఉంది కాదన్ను, బట్ అమ్మాయి లైఫ్లో తనే అలా ఆగిపోలేదు కదా, స్టక్ అయిపోయి అక్కడే పెళ్లి చేసుకుంటారు, వేరే వాళ్ళతో కాపురం చేస్తారు, పిల్లల్ని కనడం మానేరు, వాళ్ళ లైఫ్ వాళ్ళు మూవ్ అవుతున్నారు. బట్ గడ్డాలు పెంచుకొని పిచ్చోళ్ళలాగా డ్రింక్కి ఎడిక్ట్ అయిపోయి మీ లైఫ్ మీరే పాడు చేసుకుంటున్నారు. పెయిన్ ఉంటుంది, ఉండదని నేను అన్నాను. బట్ అమ్మాయి రాకముందు మీకు లైఫ్ లేదా? ప్రపంచంలో మీరు ఒక్కలే సిన్సియరా? తప్పు చేసేది వాళ్ళు, పనిష్మెంట్ ఏమో అబ్బాయిలకి. మీ పేరెంట్స్ ఎన్ని హోప్స్ పెట్టుకొని ఉంటారు మీ మీద. బయట సొసైటీ 4 రోజులు ఖాళీగా ఉంటేనే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని చెప్పి ఇంట్లో పేరెంట్స్కి టార్చర్ అయిపోద్ది. మీరు అలా తిరిగితే ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఇంకెంత నరకం ఉంటుందో తెలుసా వాళ్ళకి. ఫంక్షన్స్ కాడ ఎక్కడికి వెళ్ళలేరు వాళ్ళు. నిజంగా ఆ పెయిన్ ఉంది, దాంట్లో నుంచి బయటికి రావాలంటే దానికి ఆల్టర్నేటివ్ ఏంటో చూడండి. ఈ మందు ఇవి కాదు, ఏదైనా మంచి స్పోర్ట్స్ నేర్చుకోండి. మందు ఇచ్చే కిక్కే ముందు మా అయితే 1 డే 100 మందితో పోటీ పడి గెలిస్తే వచ్చే కిక్కి వేరు. ఏదో ఒకటి చేసి దాంట్లో ఎలా బయటికి రావాలో చూడండి. దాన్నే తలుచుకొని ఒక డైలీ సీరియల్ దాన్ని సాగ తీసుకుంటూ కూర్చొని రేపు ఆ అమ్మాయికి ఎదురుపడితే ఎలా ఉండదంటే, ఇలాంటి తాగుబోతువాడిని వదిలించుకోవడం మంచిదైందిలే అని అనుకుంటుంది ఆ అమ్మాయి. మీకు కరెక్ట్గా లైఫ్ లీడ్ చేస్తే ఎలా ఉండాలంటే, ఇలాంటి వాడిని ఎందుకు వదులుకున్నానా అని ఆ అమ్మాయి ఏడ్చేలాగా ఉండాలి, కానీ వదిలేసి మంచి పని చేశానని ఆ అమ్మాయి అనుకోకూడదు.